వృషభ రాశి వారికి నవంబర్ 2025 నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, గ్రహాల స్థితి మీకు ఎలా సహకరించబోతుందో, మీరు ఎక్కడ కొంచెం వెనక్కి తగ్గి ఆలోచించాలి అనే విషయాల గురించి ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి వారి వివరాలు మరోసారి చూద్దాం. కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలలో పుట్టినవారు, రోహిణి నక్షత్రంలోని మొత్తం 4 పాదాలలో అంటే 1, 2, 3, 4 పాదాలలో పుట్టినవారు మరియు మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి కిందికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరం ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ లలో ఏదైనా ఒకటి అయితే మీరు ఈ రాశికి చెందినవారే. వృషభ రాశి వారికి ఈ నవంబర్ నెల ఓపికకు పరీక్ష, విజయానికి నాంది అని చెప్పవచ్చు. సాధారణంగానే మీరు చాలా నిలకడగా ఉంటారు, తొందరపడి ఏ పని చెయ్యరు. మీకున్న ఈ గొప్ప లక్షణమే ఈ నెలలో మిమ్మల్ని అందరికంటే ముందుంచుతుంది. గ్రహాల సంచారం ప్రకారం నెల ప్రారంభంలో అంటే మొదటి వారం పనులు కొంచెం నత్తనడకన సాగినట్లు అనిపించవచ్చు. అరే, ఈ పని ఈపాటికే అయిపోవాలి కదా, ఇంకా ఎందుకు అవ్వలేదు అనే చిన్న అసహనం మీలో కలగవచ్చు. కానీ కంగారు పడకండి, ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. నవంబర్ 2వ వారం నుండి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. కంట్రోల్ మొత్తం మీ చేతిలోకి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో మరియు కుటుంబ సంబంధాల విషయాలలో మీకు ఊహించని సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఈ నెలలో మీరు తీసుకునే కొన్ని కీలకమైన నిర్ణయాలు, ముఖ్యంగా ఆస్తి లేదా దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించినవి, మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తాయి. అయితే వృషభ రాశి వారికి ఉండే ఒక చిన్న మైనస్ పాయింట్ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. అదే మొండితనం. ఒక్కోసారి మీరు పట్టిన పట్టు విడవరు. ఈ నెలలో మీరు ఆ స్వభావాన్ని కొంచెం పక్కన పెట్టి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకుంటే ఈ నెల మీకు తిరుగులేని విజయాలను ఇస్తుంది. ఎదుటివారు చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే మీ నిర్ణయం చెప్పడం అలవాటు చేసుకోండి. ఉద్యోగస్తులకు ఈ నెల చాలా నిలకడగా, పెద్దగా వడుదుడుకులు లేకుండా సాగిపోతుంది. గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న పని ఒత్తిడి ఈ నెలలో చాలా వరకు తగ్గుతుంది. మీరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే సమయం దొరుకుతుంది. ఆఫీస్లో మీ పనితీరు పట్ల మీ పై అధికారులు లోపల చాలా సంతృప్తిగా ఉన్నా బయటకు పెద్దగా పొగడకపోవచ్చు. దానికి కారణం వారు మీ నుండి ఇంకా ఎక్కువ ఆశిస్తూ ఉండవచ్చు. అంత మాత్రాన మీ పనికి గుర్తింపు లేదని నిరుత్సాహపడవద్దు. సరైన సమయంలో మీకు దక్కాల్సిన ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఖచ్చితంగా దక్కుతుంది. మీ తోటి ఉద్యోగులతో సంబంధాలు బాగుంటాయి. మీ టీంలో ఎవరికైనా సమస్య వస్తే మీరు ముందుండి వారికి సహాయం చేస్తారు. దీనివల్ల మీపై వారికి గౌరవం పెరుగుతుంది. కానీ ఆఫీస్ పాలిటిక్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్లవద్దు. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని సీరియస్గా ప్రయత్నాలు చేస్తుంటే నవంబర్ 15 తర్వాత మీకు మంచి కాల్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగానికి రిజైన్ చేసే ముందు 2 సార్లు ఆలోచించుకోండి. చేతిలో గట్టి ఆఫర్ లెటర్ ఉన్న తర్వాతే ముందడుగు వేయడం వృషభ రాశి వారికి సేఫ్. బ్యాంకింగ్, ఫైనాన్స్, అకౌంట్స్ మరియు క్రియేటివ్ ఫీల్డ్, డిజైనింగ్, ఆర్ట్స్లో ఉన్నవారికి ఈ నెల అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ నెలలో మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగా కుదురుతుంది. ఆఫీస్ టెన్షన్స్ని ఇంటికి తీసుకురాకుండా కుటుంబంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇది మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది. వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే నెల. అయితే ఆ లాభాలు ఊరికే రావు. దానికి తగ్గ స్మార్ట్ వర్క్ మీరు చెయ్యాల్సి ఉంటుంది. మీ పోటీదారులు ఈ నెలలో మీకు గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు. వారు మీ కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ఆఫర్లు పెట్టవచ్చు. మీరు కూడా తగ్గేదేలే అన్నట్టుగా కొత్త బిజినెస్ వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి. మీ పాత కస్టమర్లతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం వల్ల వారు ఎక్కడికి వెళ్లరు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే అందం, ఆనందం, విలాసం. కాబట్టి ఎవరైతే బట్టల వ్యాపారం, జ్యువెలరీ, కాస్మెటిక్స్, హోటల్స్ లేదా రెస్టారెంట్ బిజినెస్లో ఉంటారో వారికి ఈ నెల కలెక్షన్స్ అదిరిపోతాయి. సీజన్తో సంబంధం లేకుండా మీ బిజినెస్ కళకళలాడుతుంది.
ధన ప్రవాహం చాలా బాగుంటుంది. చేతిలో ఎప్పుడూ డబ్బు ఆడుతూ ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. అయితే ఇక్కడో చిన్న హెచ్చరిక. వృషభ రాశి వారికి నాణ్యమైన జీవితం అంటే ఇష్టం. మంచి బట్టలు, మంచి ఫుడ్, ఇంటిని అందంగా ఉంచుకోవడం కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. ఈ నెలలో చేతికి డబ్బు అందగానే ఇలాంటి విలాసాల కోసం ఖర్చు పెట్టాలనే కోరిక బలంగా కలుగుతుంది. క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరానికి మించి ఈఎంఐలు పెట్టుకోవద్దు. మీరు రిస్క్ తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు కాబట్టి షేర్ మార్కెట్ కంటే స్థిరాస్తి లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ప్రభుత్వ బాండులలో డబ్బు దాచుకోవడం కూడా మంచి నిర్ణయమే. వృషభ రాశివారు సాధారణంగా దృఢంగా ఉంటారు. కానీ ఈ రాశివారికి గొంతు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ నెలలో వాతావరణ మార్పుల వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. చల్లని పదార్థాలు, ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, గొంతు గరగర, టాన్సిల్స్ వాపు వంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా వాడాలి. చిన్న నిర్లక్ష్యం కూడా చేయవద్దు. మీరు భోజనం ప్రియులు కాబట్టి రుచికరమైన ఆహారం కనిపిస్తే కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఈ నెలలో బయటి ఫుడ్, ఆయిల్ ఫుడ్ తగ్గించకపోతే బరువు పెరగడం లేదా గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు రావచ్చు. మానసికంగా మీరు స్ట్రాంగ్గానే ఉంటారు. కానీ ఒకే రొటీన్ లైఫ్ వల్ల ఏదో తెలియని బోర్ ఫీలింగ్ లేదా బద్ధకం మిమ్మల్ని ఆవహించే అవకాశం ఉంది. ఉదయాన్నే నిద్రలేవడం, చిన్నపాటి వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటే ఈ బద్ధకం వదిలిపోతుంది. మీ మొండితనం వల్ల కొన్నిసార్లు అనవసరమైన స్ట్రెస్ తీసుకుంటారు. అయింది ఏదో అయిందిలే అని లైట్ తీసుకోవడం నేర్చుకుంటే మంచిది. కుటుంబ జీవితం ఈ నెలలో మీకు పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. బయట ఎంత టెన్షనున్నా ఇంటికి రాగానే మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ భర్త, భార్య మీకు అన్ని విధాలా అండగా నిలబడతారు. మీ ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది. ఏదైనా చిన్న విషయంలో వాదన వచ్చినా మీరు కొంచెం తగ్గి ఉండటం వల్ల పెద్ద గొడవ కాకుండా ఆగిపోతుంది. వారితో కలిసి ఏదైనా గుడికి వెళ్లడం లేదా షాపింగ్కి వెళ్లడం వల్ల వారు చాలా సంతోషిస్తారు. ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది. దూరపు బంధువులు ఇంటికి రావడం లేదా మీరు వారి ఇంటికి వెళ్లడం జరుగుతుంది. తోబుట్టువులతో ఆస్తిపరమైన చర్చలు ఏవైనా ఉంటే ఈ నెలలో అవి ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. కానీ వారి చిన్న చిన్న అవసరాలను తీర్చడం మర్చిపోవద్దు. ప్రేమలో ఉన్నవారికి ఈ నెల చాలా రొమాంటిక్గా ఉంటుంది. మీ పార్ట్నర్ మీకు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కొత్తగా పరిచయాలు పెంచుకోవాలనుకునే సింగిల్స్కి సోషల్ మీడియా ద్వారా లేదా స్నేహితుల ద్వారా ఆసక్తికరమైన వ్యక్తి పరిచయం కావచ్చు. అయితే పూర్తిలా తెలుసుకోకుండా తొందరపడి కమిట్ అవ్వకండి. మీకు ఈ నెల చాలా బిజీగా ఉంటుంది. ఇంటిని అందంగా మార్చడానికి, కొత్త సామాన్లు కొనడానికి ప్లాన్ చేస్తారు. వంటగదిలో కొత్త ప్రయోగాలు చేసి ఇంట్లో వారిని మెప్పిస్తారు. అయితే పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని, ముఖ్యంగా నడుము నొప్పి, కాళ్ల నొప్పులను నిర్లక్ష్యం చేయవద్దు. వర్కింగ్ ఉమెన్కి ఆఫీసులో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఐడియాలకు బాస్ ఫిదా అవుతారు. మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ బలంగా ఉంది. ఇంటి బాధ్యతలు, ఆఫీస్ బాధ్యతలు బ్యాలెన్స్ చేయడంలో కొంచెం అలసట అనిపించినా విజయవంతంగా నెట్టుకొస్తారు. విద్యార్థులకు ఈ నెల కొంచెం పరీక్షా సమయమే. చదువు మీద పూర్తి ఏకాగ్రత పెట్టలేకపోవచ్చు. మనసు ఇతర వ్యాపారుల వైపు మళ్లుతుంది. చదవడానికి కూర్చున్నప్పుడు నిద్ర రావడం లేదా వేరే ఆలోచనలు రావడం జరుగుతుంది. దీనిని అధిగమించడానికి ఒక టైం టేబుల్ వేసుకుని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సెల్ ఫోన్ని చదివే సమయంలో దూరంగా ఉంచడం చాలా అవసరం. చదువులో కొంచెం డల్ అయినా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డాన్స్, పాటలు, డ్రాయింగ్, క్విజ్లు మాత్రం అదరగొడతారు. స్కూల్ లేదా కాలేజ్ తరపున పాల్గొనే పోటీల్లో మీకు మంచి బహుమతులు వస్తాయి. ఈ నెలలో అదృష్ట అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదృష్ట సంఖ్యలు 6, 5, 8. ఏడైనా కొత్త పని మొదలుపెట్టడానికి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సంఖ్యలు లేదా ఈ తేదీలు ఎంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అదృష్ట రంగులు తెలుపు, క్రీమ్, సిల్వర్ మరియు లేత గులాబీ. ఈ రంగుబట్టలు ధరించడం వల్ల మీ శుక్రబలం పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. అదృష్ట వారాలు శుక్రవారం, అత్యంత శుభప్రదం బుధవారం. మీకు దశ తిరిగే కీలకమైన తేదీలు. నవంబర్ నెలలో కొన్ని ప్రత్యేకమైన రోజులు మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఆ తేదీలు నోట్ చేసుకోండి. నవంబర్ 7, 8, 15, 16, 24, 25. ఈ రోజుల్లో మీరు ఎవరినైనా కలిసి మాట్లాడినా, ఏదైనా పని మొదలుపెట్టినా అది విజయవంతమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ధనలాభం కూడా ఈ తేదీల్లో ఎక్కువగా ఉంటుంది.
తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొండితనం తగ్గించుకోండి. కొన్నిసార్లు రాజీ పడటం ఓటమి కాదు, అది బంధాలను నిలగెట్టే గెలుపు అని గుర్తుంచుకోండి. ఆహార నియమాలు: జిహ్వ చాపల్యం, రుచి కోసం తినడం తగ్గించుకోండి. గొంతు మరియు పొట్ట ఆరోగ్యం జాగ్రత్త. అతి ఖర్చు వద్దు. లగ్జరీ వస్తువుల మీద మోజుపడి బడ్జెట్ దాటి ఖర్చు చేయవద్దు. సేవింగ్స్ చేయడం చాలా ముఖ్యం. చెయ్యాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల మీకు ఉన్న చిన్న చిన్న దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, మానసిక ప్రశాంతత కలగడానికి ఈ కింది పరిహారాలు తప్పకుండా పాటించండి. మహాలక్ష్మి ఆరాధన. వృషభరాశి అధిపతి శుక్రుడు. శుక్రుడికి అధిదేవత మహాలక్ష్మి. కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. అమ్మవారికి ఇష్టమైన పాయసం లేదా ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. గోసేవ. వీలైతే ప్రతి శుక్రవారం లేదంటే నెలలో ఒక్కసారైనా గోశాలకు వెళ్లి ఆవులకు అరటిపండ్లు, బెల్లం లేదా పాలకూర మీ చేతులతో తినిపించండి. వృషభరాశివారికి ఇంతకు మించిన పరిహారం లేదు. ఇది మీ సమస్త దోషాలను పోగొడుతుంది. సుగంధ పరిమళాలు. శుక్రుడు సువాసనలను ఇష్టపడతాడు. కాబట్టి మీరు స్నానం చేసిన తరువాత మంచి పర్ఫ్యూమ్ లేదా అత్తరు వాడటం అలవాటు చేసుకోండి. ఇది మీ ఆరాను పాజిటివ్గా మారుస్తుంది. జనాల్లో మీకు ఆకర్షణ పెరుగుతుంది. స్త్రీలకు గౌరవం. మీ ఇంట్లోని స్త్రీలను తల్లి, భార్య, సోదరి ఎప్పుడూ గౌరవంగా చూడండి. వారిని బాధపెడితే శుక్రబలం తగ్గిపోతుంది. వీలైతే పేబ సుమంగలికి వస్త్రాలు లేదా తాంబూలం దానం చెయ్యండి. మొత్తం మీద వృషభరాశి వారికి నవంబర్ 2025 ఒక సంతృప్తికరమైన మరియు విజయవంతమైన నెలగా మిగిలిపోతుంది. మీకున్న ఓపిక, నిలకడ స్వభావమే మీకు శ్రీరామరక్ష. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల చివరినాటికి మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.